గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ ఆత్రేయపురంలో పడవల పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసులు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో ఈ పోటీలు సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ఇంతకు ముందే చేసిన పరిస్థితి. అధికారికంగా ప్రత్యేక పూజలు, అదేవిధంగా గోదావరి నదిపైకి మంగళహారతులు సమర్పించి ఈ డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఒక్క ఏపీ, తెలంగాణ నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ డ్రాగన్ పడవల పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వారంతా కూడా ఇప్పటికే వారి టీంల పేర్లు నమోదు చేసుకున్నట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులంతా కూడా ఆత్రేయపురం నదీపాయ వద్దకు చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో నదీపాయ వద్ద అధికార యంత్రాంగం అంతా కూడా గంగమ్మకు చల్లగా ఈ కార్యక్రమాలు జరగాలి, సంక్రాంతి సంబరాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదంటూ అర్చక స్వాముల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అనంతరం ఇక్కడ డ్రాగన్ పోటీలు అంటే దాదాపుగా అనేక రకాల షిప్పులు సంబంధించి పోటీలు కూడా కొనసాగుతున్నాయి. డ్రాగన్ అంటే కేవలం ఒక పడవపై మనం కూర్చుని కాళ్ళు కింద పెట్టి మన శక్తి సామర్థ్యాలతో మన చేతులతో మాత్రమే ఆ పడవను ఎదరకు లాగే విధంగా ఉంటుంది. ఎదర ఒకరు వెనక ఒకరు మాత్రమే కూర్చుని ఉంటారు. నిజానికి ఒక ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ డ్రాగన్ పోటీలో పాల్గొగలరు, సాధారణులు అయితే చేయలేరు. ఇందుకు సంబంధించి భారీ బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. కేవలం కేరళ ప్రాంతంలో మాత్రమే జరిగే ఈ డ్రాగన్ పడవ పోటీలు కోనసీమలో జరగడం ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోనసీమ అంతా కూడా పూర్తిగా కేరళను తలపించే విధంగా ప్రకృతి సోయగంగా ఆకట్టుకుంటుంది. అద్భుతం. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మన ఆత్రేయపురంలో సూపర్ డూపర్ గా జరుగుతాయంటూ ఎంతో ఉత్సాహంగా ప్రసంగించారు ఎమ్మెల్యేతో పాటు మరోపక్క కలెక్టర్, ఎస్పీ, ఇతర పోలీసులంతా కూడా. నిజానికి ఆ ప్రకృతి సోయగం కూడా అదే విధంగా ఆకట్టుకుంటుంది. గోదావరి నదీపాయ, అందులో డ్రాగన్ పడవలు, మరోపక్క చూడటానికి రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి వచ్చిన ప్రజలతో ఆత్రేయపురం నదీపాయ అంతా కూడా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఇక పోటీలు అయితే మాత్రం ప్రారంభమవుతున్నాయి. కార్యక్రమాలను ఉద్దేశించి విజువల్ రూపంగా కూడా మనం చూస్తున్నాం. వారంతా కూడా డ్రాగన్ పోటీలో పాల్గొనే వారంతా కూడా ఈ ఏదైతే పడవల పోటీ జరుగుతుందో అందులో పాల్గొన్నారు. వారంతా కూడా ప్రత్యేకంగా కలెక్టర్తో మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. అదేవిధంగా ఇటు ఎస్పీ, కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ప్రసంగించారు. చూడటానికి రెండు కళ్ళు సరిపోవనే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్రాగన్ పడవల పోటీలు జరుగుతున్నాయి. ఒకసారి వీక్షిద్దాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. ఆత్రేయపురం ఏమిటి, పడవల పోటీలు ఏమిటి, కేరళలో జరిగే పోటీలు ఆత్రేయపురంలో, కోనసీమలో, లొల్లలాకుల్లో జరుగుతున్నాయా అని అందరూ కూడా తెలుసుకునే విధంగా గత సంవత్సరం మనం ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్ళాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనటువంటిది. దానిని ఇంకా ఆ స్ఫూర్తి ఆనాడు ప్రపంచంలోని విదేశాల్లో ఉన్నవారు కూడా ఫోన్ చేసి కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయా, కేరళలో జరిగే పడవల పోటీలు మన కోనసీమలో, మన ఆత్రేయపురంలో జరుగుతున్నాయా అని అందరూ కూడా మన వారికి ఫోన్ చేసి అడిగిన పరిస్థితులు చాలామంది నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత దీని ఒక పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి. ఒక పర్యాటక హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కొలువై ఉన్నారు. వెంకన్న ఆలయం కూడా 7 శనివారాలు 7 ప్రతిష్టల్లో ప్రజలందరి యొక్క నమ్మకాన్ని చూరగొని వెంకన్న వెలుగొందుతూ ఉన్నారు. ఒక పక్క టెంపుల్ టూరిజం, మరొక పక్క ఎకో టూరిజం, అలాగే స్పోర్ట్స్ టూరిజం, ఇవన్నీ కూడా ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సహకరించి టూరిజం శాఖకు రికమెండ్ చేయడం జరిగింది. జిల్లా టూరిజం అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా సహకరించడం జరిగింది. దానికి నిధులు ప్రభుత్వం ద్వారా కూడా ఈనాడు ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఈ కార్యక్రమానికి ఇంకా వన్నె తెచ్చే విధంగా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేయడానికి అది దోహదపడింది. అందులో భాగంగానే ఇక్కడ శ్రేయ మీడియా వారిని కూడా మన ఈవెంట్ మేగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు ఇంచుమించుగా 4 రోజులుగా అవిరల కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఈత పోటీలు, మరొక పక్క రేపటి నుంచి 2 రోజుల పాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు,
ఈనాడు ఆత్రేయపురంలో రంగోలీ ముగ్గుల పోటీలు, లొల్ల లాకుల దగ్గర ఫుడ్ ఫెస్టివల్ తోటి ఒక ఎగ్జిబిషన్లా పిల్లలు మహిళలు అందరూ పాలు పంచుకునేలా ఒక సుందరంగా అందంగా వినోదభరితంగా అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు. మరొక పక్క రేపు డ్రాగన్ పడవల పోటీ రేపు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించి ఎల్లుండ సెమీఫైనల్స్ ఫైనల్స్ చేసుకుని దానికి ఇంకా వన్నె తేవాలని సాయం సమయాల్లో ఆత్రేయపురం మహాత్మా గాంధీ కాలేజీ గ్రౌండ్లో చక్కటి కార్యక్రమాలు